ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న ప్రతి పనులు ఒకటొకటికి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సూపర్ సిక్స్ పథకాలను చేస్తూ ఉన్నాడు. కొంతమంది బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి వారికి ఏం సమాధానం చెప్పండి? అసలు ఏమి లేదండి. 100 రోజుల పరిపాలనలో 5 సంవత్సరాలు చేశాడు, ఏమీ జరగలే. ఉన్నవాళ్ళు సోమరిపోతులా తయారు చేశాడు. ఇప్పుడు నేను ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్కి ఏమీ లేదు. ఎవరికి కుట్టేవాడికి అన్నాడు, కుట్టేవాడికి 10,000 ఇచ్చాడు. తర్వాత నాలాంటి పొగరాలు చేసుకునేవాడికి ఏమి పైసా ఇవ్వలే. అది అలాంటివన్నీ ఈ పథకాల ద్వారా మనకి ఇప్పుడు ఇస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే సార్. మొన్నటి వరకు వరదలు వచ్చి విపరీతం వర్షాల వల్ల వరదలు వచ్చినాయి. ఈ లంక గ్రామాలు కూడా చాలా మటుకు మునిగిపోయిన కింద ప్రాంతాలు చూసుకుంటే ఎలా ఉంది సార్ ఇప్పుడు పరిస్థితి? అసలు అప్పుడు ఎలా ఉంది? వరదల్లో మన ఏలూరు రూరల్, పెదపాడు, ఇటు కేదవరం, లంక ఈ గ్రామాల్లో కేదారం వరకు వచ్చినాయి. వచ్చి చింతనేని ప్రభాకర్ గారు వాళ్ళందరూ చూసి ఆ నీళ్ళని చూసి బాగా చేశారు. వాళ్ళేమో ఏదో పెన్షన్ వాటికి కావాల్సినటువంటి ఇస్తానని చెప్పారు. బాగానే చేశారు. ఇప్పటికి 3 సార్లు వచ్చారు చింతనేని ప్రభాకర్ గారు ఆ విషయంలో. ఇక్కడికి చూసుకుంటే వరదలు మునిగిపోయిన అందరికీ 25,000 ఆర్థిక సహాయం అందించారు. ఇటన్నీ అంటారు. ఇక్కడైతే మా గ్రామంలో ముప్పు గ్రామం లేదు. కింద కేదవరం ఉంది, ఆ గ్రామంలో మునిగిని అక్కడ వాళ్ళు చేశారు. మాకైతే ఇక్కడ మురళి బాగానే ఉంది. రైతులు కూడా పంటలు నష్టపోయినాయి. వాళ్ళు కూడా 25,000 రూపాయలు ఇచ్చి హెక్టార్కి ఆదుకున్నారు. ఇటు సైడ్ ఏమైనా పంటలు కూడా ఏమైనా మునిగినాయి అంటారు? ఇటు సైడ్ పంటలే మునగలేదు, అంతా బాగానే ఉంది. కాకపోతే ఇంకా కింద అటు ఆ సైడు పెదపాటు సైడు, అది గుడిపాడు, అటు చెరువులు అవి తెగినాయి. చెరువులకే నష్టం. ఇక్కడ మట్టి కట్టలు తెగి చెరువులు పోయినాయి. మరి వాళ్ళకి ఇస్తున్నారు. అది పోతున్నారు చెరువుల వాళ్ళకి. ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ కలయిక ఈ 100 రోజులు ఎలా ఉంది పరిపాలన? కలయిక అనేది బాగా మంచిదే. పార్టీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడున్నా సరే ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీలో ఏది ఉన్నా సరే ముందుగా భయపడుతూ చేస్తారు. అధికారులు చేస్తారు, పనులు అవుతాయి. సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్లకి అలాగే కొంతమంది ఉంటారు, వీళ్ళకి వేరే పనే ఉండదు. చంద్రబాబు గారు అంట, పవన్ కళ్యాణ్ అంటే ఈ 100 రోజులు ఏం చేశారు, ప్రజలను ఉద్దేశించి ఏమైనా మంచి పనులు చేసింది ఏమైనా ఉందా? సూపర్ సిక్స్ పథకాలన్నీ పక్కన పెట్టేసి ఈ 100 రోజులు అసలు ఏం చేశారు, అసలు మీరు చేసిన పరిపాలన ఏంటి? సూపర్ సిక్స్ పథకాలు అన్నీ పక్కన పెట్టేసి డైవర్షన్ పొలిటికల్ డ్రామాస్ ఆడుతున్నారు. అసలు మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ఒక్క మరి అయినా చేశారంటూ కొంతమంది పేటీఎం బ్యాచ్లు, జగన్మోహన్ రెడ్డి సంబంధించిన అనుచరులు అసలు ఇష్టానుసారి నోటుకు వచ్చినట్టు వాగుతున్నారు. ఈ వాగే వాళ్ళందరికీ సూటిగా ఒక ప్రశ్న అడుగుతా, అరే అసలు మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారా లేదంటే పక్క దేశంలోనే ఉన్నారా? ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ఏ విషయాలు మీరు చూస్తున్నారా? కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయా? లేదంటే ఏదో ఆడు వాగాడు ఈడు వాగాడు అని చెప్పి మీ నోటుకు వచ్చినట్టు వాగేస్తున్నారా? అదేవిడ సోషల్ మీడియాలో చూస్తే కొంతమంది పోస్టులు చంద్రబాబు గల పరిపాలనే చేత కదంట. అసలు ఆడు దొరకాలి, పరిపాలన చేత కాదు, ఇలాంటి వాళ్ళని ముఖ్యమంత్రి చేసుకోమని చెప్పి అన్నాడు. కానీ నీకు అంత బాధ ఏమొచ్చేసింది? అరే అసలు కనీసం నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఈ 100 రోజుల పరిపాలన గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అరే ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన దగ్గర నుంచి చంద్రబాబు గారు ఫస్ట్ సంతకం పెన్షన్ల విషయం పెంచారు. నీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడయ్యా? పెన్షన్ల మీదే సంతకం పెట్టాడు. 3,000 అన్నదాన్ని 250 పెంచాడు, దశల వారీగా పెంచాడు. చంద్రబాబు గారు అలా చేయలేదే. 4,000 రూపాయలని 4,000 ఇచ్చారు. ఇప్పుడే నీకు ఆలోచన వచ్చిందా? రాదు. సరే ఇంకోటి చూసుకుందాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చంద్రబాబు రద్దు చేశారు. మీ జగన్ అన్న ల్యాండ్ టైటిలింగ్ అనే యాక్ట్ ఒకటి పెట్టాడు కదా, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రభుత్వం ఏం చేయాలనుకుంది, మొత్తం ఈ ఎవరైతే రైతులకు సంబంధించిన భూములు ఉన్నాయో ఆ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి స్వాధీనం చేసుకుని ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టేసి కొన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకురావడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. చంద్రబాబు నెత్తి మీద పిడుగుపడే ఒక వార్త వేసేపాటికి ల్యాండ్ టైటిలింగ్ మొత్తం రద్దు చేశారు. చంద్రబాబు చేసిన పని ఇది. అన్నా క్యాంటీన్లో జగన్మోహన్ రెడ్డి పేదవాడి నోటికాడ అన్నం మొత్తం తీసి పడేసి ఆ అన్నా క్యాంటీన్ని చెత్త కుప్పలు వేసుకునేలా తయారు చేశాడు. చంద్రబాబు గారు మళ్ళీ అదే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి అన్నం మొత్తం అన్నం అందరికి అందేలా, పేదవాడు ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి అన్నం అందేలా చేస్తూ ఉన్నారు. సరిపోతుందా? ఈ 3 సరిపోయినా తర్వాత ఇలా పరిపాలన జరుగుతున్న సమయంలో ఇసుక, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇసుక ఇచ్చావు కదా, నీ ఇసుక ఏం చేసావయ్యా? కనీసం టన్ను ఇసుక దొరకాలంటే 20,000 30,000 బ్లాకులు అమ్మో. అసలు నీ ఇసుక శాండ్ ద్వారా ఎన్ని అక్రమంగా సంపాదించారో మీ 5 సంవత్సరాల పరిపాలనకు అదే నిదర్శనం. అందిని కాడికి దోచేసుకున్నారు అంతే. అదే చంద్రబాబు గారు ఉచిత ఇసుక పాలసీ పెట్టారు. ఈ పాలసీ ద్వారా దీని మీద కూడా మీరు శవ రాజకీయాలు చేసుకుంటూ కులు రాజకీయాలు చేసుకుంటామే కదా.
ఉచిత ఇసుక అని చెప్పారు, దీని వెనక డబ్బులు వసూలు చేస్తానని చెప్పి దీని గురించి లేనిపోయిన రాతలు రాయడం. ఎందుకంటే శవాల మీద చిల్లర వేసుకునే వాళ్ళకి పెద్ద ఆలోచన ఉండదు కదా, ఇక్కడ కూడా అదే చేశారు. అరే చంద్రబాబు చాలా క్లియర్గా, అరే నీకు ఎంత ఇసుక కావాలో తీసుకెళ్ళు, నువ్వు లారీలతో తీసుకెళ్తావో లేదంటే హెలికాప్టర్లో తీసుకెళ్తే ఎలా తీసుకెళ్తావు తీసుకో, కానీ నువ్వు తీసుకొచ్చే లారీలకి కానీ ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ నీ అంతా నువ్వే పెట్టుకో. ఇసుక ఉంది, నేను ఇసుకేస్తున్నా, తీసుకెళ్ళు, ఇల్లు కట్టుకుంటున్నాను అంటున్నావు, ఏ పర్పస్ మీద తీసుకెళ్తున్నావు అక్కడ రాసి పలానా పర్పస్కి తీసుకెళ్తాను అనుకో, సో తీసుకెళ్ళి ఇల్లు కట్టుకుంటాకి, గుడి చేసి లేదంటే గోడలు కట్టుకుంటాకి లేదంటే వేరే పనికి ఏదో తీసుకుంటా ఏం చేస్తున్నావు అనుకో, ఒక సంతకం పెట్టి ఎంత తీసుకెళ్తానో చెప్పు, నువ్వు వెళ్ళి ట్రావెలింగ్ ఛార్జెస్ నువ్వే పెట్టుకుని తీసుకెళ్ళని చెప్పి నిర్మోహటం చెప్పారు. దీని మీద కూడా చాలామంది అబ్బో డబ్బులు వసూలు చేస్తారని చెప్పి మాట్లాడతారు. వాస్తవాలు తెలియదు కదా, వెంటనే శివరాజకీయాలు చేసేది కాబట్టి దొరికితే అది చెప్పాడు అంతే. మీ పేటీఎం బ్యాచ్లోనే కొంతమందితో మాట్లాడుచుకుంటారు, అన్న నిన్న ఇసుక తెచ్చుకుంటాకి వెళ్ళానన్న, పేరుకు మాత్రం ఉచిత ఇసుక ఎనమలు డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి మీ పేటీఎం బ్యాచ్లోనే మాట్లాడిచ్చే మొహాలు మాకు తెలియదు అనుకుంటున్నారా? సరే ఎక్కడితో అయిపోయింది. ఈ మధ్యన వరదలు వచ్చినాయి కదా, వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు మోకాళ్ళ లోతులు నీళ్ళు వెళ్ళి అనేక మందిని కాపాడి సహాయ చర్యలు చేస్తే దీని మీద కూడా ట్రోలింగ్సే. నీ జగన్మోహన్ రెడ్డి అయితే ఏం చేస్తాడయ్యా, హెలికాప్టర్ బాయ్ బాయ్ హాయ్ హాయ్ అని చెప్పి ఆకాశంలో వెళ్ళి కింద నేలను చూసుకుంటూ మునిగిపోయిన ప్రాంతాలను చూస్తాడు. విజువల్ ఎఫెక్ట్స్ చేస్తానన్నమాట పైనుండి ఆకాశంలో కూడా. గ్రీన్ మ్యాట్లు కప్పుని ఏమైనా ఉన్నాయా లేదంటే నిజంగా నీళ్ళు వచ్చినాయని చెప్పి పైనుండి టాటా ఊపుతూ ఉంటాడు. చంద్రబాబు గారు అలా చేయలేదే. చంద్రబాబు గారు స్వయంగా ఎక్కడైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి అక్కడే ఉంటూ వాళ్ళ మధ్యనే నివసిస్తూ ఆ కలెక్టర్ ఆఫీసులో నుండి ఏమేం కావాలో అత్యవసరంగా ఏమేమి ఉన్నాయో వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాలు చేరుస్తూ వాళ్ళకి ఆహార పదార్థాలు పంపిణీ చేస్తూ వాళ్ళ ఇంటిని క్లీనింగ్ చేయించి అంతా చేసి వాళ్ళకి 25,000 ఆర్థిక సహాయం ప్రకటించి వాళ్ళకి అందజేసి విజయవాడని మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చారు. మళ్ళీ అక్కడితో ఆయన ఆగల, మళ్ళీ అక్కడ అయిపోయిన వెంటనే ఇటు సైడ్ లంక గ్రామంలో మునిగిపోతే ఇటు వచ్చి ఎక్కడ పరిస్థితులు చూశారు. అది మీ జగన్మోహన్ రెడ్డి అయితే ఏం చేస్తాడు, బాయ్ బాయ్ హాయ్ హాయ్ దగ్గర ఆగిపోయింది మొత్తం 5 సంవత్సరాలు, అక్కడితో పని అయిపోయింది, అది వదిలేసి ఇంకా కొద్ది ముందుకు వస్తే 2-3 నెలలు జరిగింది ఈ 100 రోజుల్లో. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డు. మళ్ళీ ఏమైనా ఇప్పుడు అంటున్నారు చంద్రబాబు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఇరికిస్తున్నాడు అంటారు. ఇప్పుడు ఏమైనా రాజకీయాలు ఉన్నాయా? సాధారణంగా రాజకీయాల టైంలో కదా మనం ఇలాంటివి చూస్తూ ఉంటాం, నెత్తి మీద రాయించుకుంటాం, గొడ్డలతో వేట్లు వేయడం, తర్వాత చెప్పులు దాడి చేయించుకుంటాం, ఇంకా సంథింగ్ చూసుకుంటే ఏదో ఉంది కోడికత్తి డ్రామాలు ఆడడం, ఇవన్నీ ఎలక్షన్ టైంలో జరిగాయి. మరి తిరుమతి దేవస్థానం ప్రసాదం లడ్డూకి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే సంథింగ్ వాస్తవం ఉండుంటే కదా. రాజకీయాలు చేయడానికి ఇది కరెక్ట్ టైం కాదు కదా, ఇది కూడా ఆలోచించుకోవాలి కనీసం. అరే పేటీఎం బ్యాచ్ ఏదైనా వాస్తవం మాట్లాడుకోవాలి. ఈ రోజున చంద్రబాబు గారు పర్టికులర్గా ఈ రోజున ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారని ఖచ్చితంగా తప్పు జరిగిందనే కదా, లేకపోతే దేవుడితో చెలగాటవాలని అంత అవసరం చంద్రబాబు గారికి ఏంటి? తప్పు జరిగింది, తప్పు నిలదీయాలి కాబట్టి ఖచ్చితంగా జరిగింది కాబట్టి వెంటనే ఆరాధీసి దాన్ని గురించి ఎంక్వైరీ చేశారు. కనీసం ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకోకుండా కుళ్ళు పట్టిన రాజకీయాలు చేసుకుంటూ ప్రజల్ని మబ్బి పెట్టి ప్రజల దగ్గర నుంచి ఏదో మన్నన పొందాలని చెప్పి ఏదో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో కూటమి ప్రభుత్వం మీద బురద జల్లేసి మేమే గొప్ప, మేమే తోపులు, మేమే ఉరుములు అన్నట్టు ఏదో ప్రగల్భారాలు పలగని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నీకు ఇచ్చిన తీర్పు 11 సీట్లే. ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. ప్రతిపక్షం కోసం కూడా నువ్వు వెళ్ళి హైకోర్టుకి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకుంటాకి వెళ్ళావు. ఇది చాలా విడ్డూరం. ఎవరైనా ప్రజలు పక్కన కూర్చోబెడితే నువ్వు వెళ్ళి అప్పీల్ చేసుకుంటే ఇచ్చేస్తారనుకున్నావు ఏంటి? ఇదేమన్నా అదండి బెల్లం తాంటారు అనుకున్నాం, వెళ్ళి కొట్టుగడికి వెళ్ళి రూపాయి కొనుక్కొని మళ్ళీ తీసుకుంటాకి. కరెక్ట్ కాదు కదా జగన్మోహన్ రెడ్డి. ఆలోచించండి, ఇప్పటికైనా ప్రజల పక్షాన్ని ఆలోచించి ప్రజల పక్షాన్ని వ్యవహరించండి. 100 రోజుల్లో ఏం చేశారని కాదు, 100 రోజులు ప్రజలకు అందిన సేవలు ప్రజల్లోకి వెళ్ళినాయా లేదని అది అడగండి. ఏమయ్యా పథకం పెట్టారు ప్రజలకు రావట్లేదంటే ఏంటి అని చెప్పి దాని గురించి అడగండి. అంతే తప్ప మీ సొంత రాజకీయాలు సొంత ప్రలోభాల కోసం చేయమాకండి.